చాలా బాగుంది కదా. చాలా బాగుంది. కావాలా? నందిని, నీకు విషయం చెప్పనా? రోజ్ మీన్స్ బ్యూటీ, బ్యూటీ మీన్స్ నందిని. నందిని is as sweet as candy. Rose for you. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకురావడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంతే కదా, రిటైర్ అయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఉండిపోదాం. నేను నిన్ను ఎప్పటి నుంచో ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నాను. అయినా ఏం చేయమంటావు? టైం దొరకాలిగా. మీ ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటే ఎవ్వరూ గుర్తుకురారు. ఎందుకు అలా అంటావు? నీ మీద నాకు అసలు ప్రేమ లేదనుకుంటున్నావా? ఎవరు లేదన్నారు? ప్రేముంది, కానీ అందుకు సమయం లేదు. సెలవు పెట్టి ప్రేమించడం కాదు, శాశ్వతంగా ప్రేమించాలి. అసలు నీ ఉద్దేశం ఏంటి? తెలుస్తుందండి. కాలేజ్ టైంలో మీరు నా మీద చూపించిన ప్రేమకి, పెళ్ళైన తర్వాత మీరు నా మీద చూపించే ప్రేమకి తేడా తెలుస్తుంది. సరిగ్గా చెప్పే వదినా. కొంతమందికి డ్యూటీ ముఖ్యం, మరికొంతమందికి బ్యూటీ ముఖ్యం. వదినా, ఇకపై టైం దొరికినప్పుడల్లా మనం ఇక్కడికే వచ్చేద్దాం. అన్నయ్య కావాలంటే డ్యూటీ చేసుకుంటూ అక్కడే ఉన్నాయి. అన్నయ్య, ఒకసారి ఆ కెమెరా ఇస్తావా? ఎలా ఉంది మన ఎస్టేట్? ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదండి. ఏమండి, అదిగో కనిపిస్తుంది ఇల్లు. ఎవరిదది? అది మన గెస్ట్ హౌసే. కావాలంటే వెళ్ళి చూసిరా. వెళ్ళు. సరేనండి. ఎస్టేట్ చాలా బాగుంది కదూ. అలా చూడు, చాలా అందంగా ఉంది కదా. చాలా బాగుంది కార్తీక్. ఏయ్, కెమెరా ఏది? ఓ, అక్కడే మర్చిపోయి వచ్చేసాను. చూడు, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. రా, ఇద్దరు వెళ్ళి తీసుకొద్దాం. నువ్వేగా వదిలేసావు, నేనెందుకు రావాలి? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. అంతా నువ్వు చెప్పినట్టే జరగాలా? చెప్తాను రా. ఏంటి రాజయ్, భయపడ్డావా? నేను పురిటికని పుట్టింటికి వెళ్ళొచ్చానా? అప్పటినుంచి ఇతగాడి వాళ్ళకం ఇలాగే ఉంది. అంతేనా? ఆ బాధలో అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయాన్ని వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. ఏంటమ్మా అది? ఆ ఇంటి